హాయ్ హలో నమస్తే, నేను మీ అనిల్ బొమ్మగాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎం టీవీ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన జననేత, జనహృదయ నేత, తెలంగాణ జాతి పిత, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా పార్టీ శ్రేణులతో పాటు ఊరూరా పల్లెపల్లెన నిర్వహించుకోవడం జరుగుతున్న సందర్భాలలో ఏదైతే కేసీఆర్ గారిని పట్టుకొని తెలంగాణ రాష్ట్ర బహిష్కరణ జరగాలన్న నాయకులు ఆ బద్మాషుల బద్దలు బాసింగ్ అయ్యేలాగా ఈ రోజు ఏదైతే నిర్వహణ జరుగుతున్నటువంటి ఈ సంబరాలను చూస్తుంటే, మూకుమ్మడిగా చేస్తున్నటువంటి సంబరాలను చూస్తుంటే, ఈరోజు ఎవరైతే బదనాం చేస్తూ పబ్బలు గడుపుకోవాలనుకున్న వారి యొక్క బద్దలు బాసింగాలు అయ్యేలాగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాతో పాటుగా పక్కన మహారాష్ట్ర, గుజరాత్ లాంటి వేరే రాష్ట్రాల్లో కూడా జాతి నిర్మాణం కోసం, ఒక జాతి ఔన్నత్యం కాపాడడం కోసం, ఒక తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవ బావుటను ఎగిరేయడం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి, తన ప్రజలు నమ్మిన ప్రజల కోసం తన ప్రాణాలను కూడా పోవడానికి సిద్ధంగా పెట్టి పణంగా పెట్టిన నాయకుని యొక్క జన్మదినాన్ని ఏ విధంగా చేస్తారని చూపెట్టిన జాతి నిర్మాత బాపు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మన ఎంఎం టీవీ తరఫున తెలియజేస్తూ, ఏదైతే ముఖ్యమంత్రిగా ఉంటే, ఒక ముఖ్యమంత్రి అంటే భవిష్యత్తు నిర్మాణం కోసం ఆలోచన చేసే వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి అంటే నిస్వార్థంగా ఉండి ప్రయోజనం ఆశించకుండా ప్రయోజనాలను ప్రజలకు పంచే ఒక నాయకుడు కావాలి. కానీ తన స్వప్రయోజనాల కోసం ఇష్టారీతిగా మాట్లాడుతూ నానా బూతులు మాట్లాడే ఏ నాయకుడిని కూడా ప్రజలు అంతగా యాక్సెప్ట్ చేయరు అనడానికి మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తన ఇష్టరీతిగా నోరు మైకు దొరికితే చాలు కేసీఆర్ గారిని నానా రీతులుగా ఇష్టరీతిగా బూతులు మాట్లాడే ఈ ముఖ్యమంత్రిని చూస్తే చిన్నపిల్లలతో పాటు మేధావులు కూడా ఒకంత నొచ్చుకునే పరిస్థితులను ఏర్పడిన సందర్భాలు. ఏదైతే ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలంటే, నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఏ ఊరిలో ఏ వాగు, ఏ ఊర్రే, ఎంతవరకు విస్తీర్ణం, ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎన్ని వాగులు ఉన్నాయి, ఎన్ని ఊర్రెలు ఉన్నాయి, వాటి విస్తీర్ణం ఎంత, వాటి నీరు ఏ విధంగా వాటికి వస్తుంది, ఎక్కడి నుండి ఎక్కడి వరకు పారకం జరుగుతుంది, దాని కింద పండే పంట, సాగు పంట విస్తీర్ణం ఎంత, అవన్నీ కలిపి ఎక్కడ గోదావరి కానీ కృష్ణ లాంటి నదులలో కలుస్తాయి, అవన్నీ ఎక్కడ సముద్రంలో కలుస్తాయి, వాటికి సంబంధించిన భౌగోళిక నైసర్గిక స్వరూపాలు పూర్తిగా తెలిసిన, తెలంగాణ జియోగ్రఫిక్ యొక్క పూర్తి నైసర్గిక స్థితి స్వరూపం తెలిసినటువంటి వ్యక్తి కేసీఆర్. అలాంటి కేసీఆర్ ఎవరైనా నీరు పల్లమేరకు అంటే కాదు, రివర్స్ పంపింగ్ ద్వారా 600 మీటర్లకు సముద్ర మట్టానికంటే 600 మీటర్ల పైకి నీటిని పంపింగ్ చేసి చెరువు గుంటల యొక్క స్టెబిలిటీని చేసి ఆ నిండు వేసవిలో కూడా నిండు కుండల గోదావరి జలాలను నింపినటువంటి అపర భగీరథుడు కేసీఆర్ అంటే పాలబుగ్గల పసివాడి యొక్క స్వచ్ఛమైన నవ్వులో కేసీఆర్, ఒక తల్లి ఆప్యాయతలో కేసీఆర్, రైతు పసిడి పంటల సిరులలో కేసీఆర్ అంటే విద్యుత్ కాంతుల వెలుగులలో ఒక కేసీఆర్ అంటే నవనిర్మాణ శకంలో నాంది కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మ గౌరవ ప్రజల బావుట కేసీఆర్ అంటే ఒక 3 అక్షరాలు కాదు, కృషితో చైతన్యంతో రూలర్ ఆయన కృషి చైతన్యం రెండు కలిపిన ఒక రూలింగ్ చేసే ఒక రూలర్. ఏదైతే నువ్వు మాట్లాడినావు, ఎంతో మంది ఈ యొక్క కలయికతోని తెలంగాణ ఏర్పడ్డది, ఈ ఒక్కడి కలయికతోని కాదని నానా రకాలుగా బదనాం చేయాలని చూస్తే, నాయకుడు అంటే నడిపించేవాడు. తన నామిన నాయకత్వం కోసం ఎవరైతే అడుగులో అడుగేసి వస్తారో ఆ అడుగులో అడుగు వేసి తీసుకువెళ్ళగలిగే నమ్మకాన్ని, భరోసాని కల్పించగలిగేవాడు నాయకుడు. ఆ నాయకుడే మా కేసీఆర్ అంటే నమ్మకం, కేసీఆర్ అంటే నాయకత్వాన్ని నమ్మి అడుగులు వేసి తెలంగాణ ప్రజలందరినీ సబ్బండ వర్ణాలను ఏకం చేసి ఢిల్లీ గద్దెను కదిలించిన గొప్ప చిత్రత కలిగిన, నాయకత్వ పటిత్వం కలిగిన, నమ్మకమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కేసీఆర్. అలాంటి కేసీఆర్ లేకపోతే ఈ తెలంగాణ ఏర్పడే స్వరాష్ట్రాన్ని కాంక్షగానే మిగిలిపోయేది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి సిద్ధింపజేసిన నాయకత్వం, పటిత్వం కలిగిన నాయకుడు కేసీఆర్ అంటే నువ్వు అనుకున్నట్టు 2 అక్షరాలు 3 అక్షరాలు కాదు. కేసీఆర్ అంటే 4 కోట్ల మంది ఆత్మ గౌరవ బావుట. కేసీఆర్ యొక్క చరిత్రను చూడాలంటే ఈరోజు ఊరూరా పల్లెపల్లె జరిగేటువంటి ఏ కార్యక్రమాన్నైనా చూస్తే నీకు అర్థమవుతుంది. రేపు గలగల పారే గోదావరి, గిలగల పారే కృష్ణమ్మ యొక్క గలగల సవ్వళ్ళ యొక్క ఆ సవ్వడిలో కేసీఆర్, నిండుకున్న నీటి కుంట చెరువులలో ఆ జలకల
కేసీఆర్ అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు నిర్మాణం కేసీఆర్, భరోసానిచ్చే తరాలకు భరోసానిచ్చే నమ్మకం కేసీఆర్. కేసీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, కేసీఆర్ అంటే 3 ఇంతలు ఎదిగినటువంటి మరో వామన అవతారం కేసీఆర్. కేసీఆర్ అంటే నువ్వు చూస్తున్న ఏదైతే అణిచివేయాలని చూస్తే ఆ అణిచివేసే వారికి పరశురాముడై పరిష్కరించగల నమ్మకం కేసీఆర్. కేసీఆర్ అంటే నువ్వు అనుకునేంత ఆ వ్యక్తిత్వం చిన్నగా కురుసగా చేయాలని నువ్వు చూస్తే ఆకాశం అంతా అసేతు హిమాచలం అంతా ఎత్తైన ఎదిగిన వ్యక్తిత్వం గల నిండు తేజోరూపం కేసీఆర్. కేసీఆర్ని ఇప్పటికైనా నువ్వు తిట్టడం మానేసి నీ పరిపాలన మీద ప్రత్యేక దృష్టి సారించాలి. నువ్వు లేకపోతే నువ్వే చెప్తున్నావు నన్ను మంత్రులు పనిచేయడం లేదు, నా మంత్రులు ఎప్పుడు దొరికితే అప్పుడు నా సీటు గుంజుకోవాలని చూస్తున్నారని నువ్వే బాటంగా చెప్తున్నావు. మరే మంత్రులు నిన్ను పట్టించుకుంటలేరు, నువ్వు మంత్రులను పట్టించుకుంటలేవని నీకు ఏదైతే వత్తాసు పలికే కొన్ని డబ్బా టీవీ ఛానళ్ళలో వాళ్ళే సైతం కేసీఆర్ గొప్పతనాన్ని కీర్తిస్తుంటే శత్రువు చేత కూడా కీర్తించుకునే వ్యక్తిత్వం ఉన్న నిండు ఎదిగిన వ్యక్తిత్వం గల వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ అంటే నువ్వు నిన్ను ఈ కళ్ళతో చూస్తే అర్థం కాదు, అది మనోవాంఛతో మనోధైర్యంతో మనోపలకంలో చిత్రీకరించుకో. ఒకసారి కేసీఆర్ అంటే ఎవరనేది తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా చిల్లర మల్లర మాటలు మానేసి నీకు వచ్చిన అవకాశాన్ని ప్రజా ప్రయోజనం కోసం ఏ విధంగా ఉపయోగించాలో దాని ప్రకారం ప్రణాళికలు వేసుకొని నడవాలి తప్పితే నువ్వు చిల్లర మల్లరగా మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదని, ఏదైతే తెలంగాణ జాతి నిర్మాణం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి చివరి చావు అంచెలకు వరకు వెళ్ళి మరి తెలంగాణ సిద్ధింపజేసిన మన జాతి పిత తెలంగాణ బాపు కేసీఆర్ గారికి మన ఎంఎం టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.